హార్దిక్ పాండ్యా ఇండియాస్ బెస్ట్ ఆల్రౌండర్తో పాటు మోస్ట్ హేటెడ్ అండ్ కాంట్రవర్షియల్ క్రికెటర్. తన లైఫ్ ఎన్నో ట్రబుల్స్ అండ్ డౌట్స్తో స్టార్ట్ అయ్యి ఫైనెస్ట్ ఆల్రౌండర్గా మారాడు. హార్దిక్ పాండ్యా క్రికెట్ జర్నీలో ఒక ఫేజ్ తన లైఫ్లోనే చాలా దారుణంగా మారింది. తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అండ్ బరుడో కాంట్రవర్సీస్ కంటే ఎక్కువ. ఎందుకంటే తన సన్ స్టేడియంలో ఉండగానే 50,000 పీపుల్ హేట్ చేస్తూ బూ చేయడం, ఇదంతా స్టార్ట్ అయింది 2020 వరల్డ్ కప్ తర్వాత. 2024 ఐపీఎల్కి హార్దిక్ పాండ్యా గుజరాత్ నుండి ముంబై టీంకి ట్రేడ్ అవ్వడం. ఈ ట్రేడ్ అవ్వడం చాలా బాగుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా తన క్రికెట్ జర్నీని ముంబై టీంతో స్టార్ట్ చేసి ఫైనెస్ట్ ప్లేయర్గా ఎదిగాడు. బట్ మెగా ఆప్షన్ టైంలో హార్దిక్ పాండ్యాని రిలీజ్ చేశారు. ఈ ట్రేడ్ అవ్వడం చాలా హ్యాపీగా హార్దిక్ పాండ్యా టీంలోకి వచ్చాడు. బట్ ఈ హ్యాపీనెస్ కొన్ని రోజులు కూడా లేదు. ముంబై టీం రోహిత్ శర్మని కెప్టెన్సీ నుండి తీసి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేయడంతో షాక్ లో ఉన్నారు. అప్పుడే హార్దిక్ పాండ్యా ట్రేడ్కి కెప్టెన్సీ అడిగాడని రూమర్స్ స్ప్రెడ్ అవడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంతా హార్దిక్ పాండ్యాని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ముంబై ఇండియన్స్ ఇన్స్టా అఫీషియల్ పేజ్లో 2 మిలియన్ ఫాలోవర్స్ లాస్ అయ్యారు. తర్వాత హార్దిక్ పాండ్యా ఆడిన ఫస్ట్ మ్యాచ్ టాస్ నుండి లాస్ట్ మ్యాచ్ ఎండింగ్ వరకు 50K పీపుల్ స్టేడియంలో బూ చేయడం లాంటివి చేశారు. ఇలాంటి టైంలో కొంతమంది ప్లేయర్స్ సపోర్ట్ చేశారు. బట్ ఈ హేట్ మాత్రం తగ్గలేదు. ఆల్మోస్ట్ 6 months వరకు ఈ ఎఫెక్ట్ ఐపీఎల్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ పైన చాలా ఎఫెక్ట్ చూపించింది. బట్ ఇక్కడ ఉంది హార్దిక్ హిమాన్షు పాండ్యా నెక్స్ట్ వచ్చే వరల్డ్ కప్ లో ప్రూవ్ చేసుకోవాలని చాలా కష్టపడ్డాడు. వరల్డ్ కప్ లో తన ఫస్ట్ 6 innings లోనే 152 స్ట్రైక్ రేట్ తో 144 రన్స్ కొట్టి ప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. తర్వాత తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో టోర్నమెంట్ చాలా బాగా ఆడాడు. అయితే అదే T20 వరల్డ్ కప్ ఫైనల్. ఈ మ్యాచ్ లో డెత్ ఓవర్స్ లో క్లాసన్ వికెట్ తీసి ఇండియాని మ్యాచ్ లోకి తెచ్చాడు. తర్వాత ఫైనల్ ఓవర్లో 60 రన్స్ డిఫెండ్ చేస్తూ డేవిడ్ మిల్లర్ వికెట్ తీశాడు. రెస్ట్ ఇస్ హిస్టరీ. మన అందరికి తెలుసు, మోస్ట్ హేటెడ్ క్రికెటర్ నుండి మోస్ట్ లవ్డ్ క్రికెటర్గా మారాడు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.